మంజుమల బాయ్స్ మ్యూజిక్ వాడి పేరు మర్చిపోతాం కదా. సంతోష్ కాదు, ఇక్కడి నుంచి పడితే సోనా కేవ్స్ చాలా కష్టం ఉంది. లిటరలీ ఇవి హైక్ చేస్తున్నాము ఈ కొండపై నుంచి ఇలా ఎక్కాలన్నమాట. ఈ కొండ అయితే ఇలా ఉంది, అసలు వ్యూ అయితే మ్యాడ్. అక్కడ పడుకున్నారు మా వాళ్ళు ఇష్టం. హాయ్ గాయ్స్, మా గైడ్ ముందున్నాడు అటుపక్క. చలో చలో గాయస్, చాలా అలసిపోయాం. ఇక్కడ రూట్ ఏదో బాగా కనిపించినట్టుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది చూసినట్టయితే. ఇక్కడ నుంచి పడితే దేగరేస్తాం. వావ్, బాబు యాక్చువల్గా ఈ రోడ్డు కనిపెట్టినోడికి ముందు అన్నం పెట్టాలి. ఒక్క అడిగేయడానికి సీరియస్లీ ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అన్ని రిలీఫ్ అయినప్పుడు నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గిపోద్దేమో, అవుట్లుక్ లేదు, ఎంఎస్టీ కాల్స్ లేవు, టికెట్ రైస్ లేవు, పర్మిట్లు, చెక్ లిస్ట్, టీమ్స్. ఆ సౌండ్ ఉంటుంది చూసావా, డెడెంగ్ డెడెంగ్. సగం దాకా వచ్చాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సన్ రైజ్ సన్సెట్ సారీ, ఇది వ్యూ. ఆ కింద నుంచి వచ్చామన్నమాట. వావ్, ఫుల్ హ్యాపీ అసలు. ఆఫీస్ స్ట్రెస్ అని తెలిపి Guys, how was the Jaws? How was the Jaws? అట్లుంటుంది. ట్రెక్కింగ్ కోసం డీటెయిల్స్ అయితే మేమైతే ముంబై థానే స్టేషన్లో దిగాము. సో అక్కడి నుంచి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. డైరెక్ట్ హరిశ్చంద్ర దగ్గర ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గరికి. సో అక్కడి నుంచి గైడ్ అయితే మాట్లాడుకున్నాం మేము. సో గైడ్ లేకుండా మనం అసలు వెళ్ళాము. ఫస్ట్ థింగ్, వితౌట్ గైడ్ వెళ్ళిపోదాం, మధ్యన జనాలు ఉంటారంటే దట్ ఈస్ వెరీ ఫూలిష్ థింగ్. సో మనీ ఈజ్ నాట్ మ్యాటర్, ద వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సో హీ హ్యావ్ టు టేక్ గైడ్. తక్కువ చార్జ్ చేస్తాడు, 2K 4 మెంబర్స్ తీసుకున్నాడు, పర్ హెడ్ 500 తీసుకున్నాడు. సో మేమైతే ఈవినింగ్ 4 స్టార్ట్ చేసాం కాబట్టి మాకు లైట్ అయిపోతుంది. బెటర్ టు మీరైతే మార్నింగ్ ట్రక్ చేస్తే బెటర్. ఇంకా పిన్ పాయింట్స్, బెటర్ టు టేక్ గ్లూకోజ్ వాటర్, కొన్ని మెడిసిన్స్ తీసుకోండి. మేమేం తీసుకోలేదు అసలు, గావాల్లో వస్తాం ఫుల్. మార్నింగ్ నుంచి స్నానం లేదు, ఏం లేదు ఇప్పటిదాకా. సో ఇప్పటిదాకా అయితే 3.5 km నడిచాము. చాలా కష్టం ఉంది, ఫుల్ ఆవేశం వచ్చేస్తుంది, పెయిన్ ఫుల్ వస్తుంది, చాలా కష్టం అవుతుంది. మా వాళ్ళు అయితే ఫుల్ అరిసిపోయారు. సో 3.5 km వచ్చాము ఇప్పటిదాకా. మొత్తం పైకి ఎక్కరు కదా, చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ కొంచెం బాగుందండి, రెస్ట్ తీసుకుంటున్నాం. 3.5 km ఆల్మోస్ట్ 10 km లో అయితే ఉంది. ఇక్కడ చిన్న టెంపుల్ కనిపించింది. మా వాడు వాయిస్ మెసేజ్ పంపించుకుంటున్నాడు. చిన్ను నేను తలుచుకుని అలా ఎక్కేస్తాను నాన్న. What a great love story, man. 25 minutes.
సో మాకుడైతే ఇంక స్టిల్ ఆఫీస్ వర్క్ అయితే చేస్తున్నాడు. ఓకే ఫైన్ ఫైన్, నో వరీస్. ఆఫీస్ నుంచి అందుకే స్విచ్ ఆఫ్ చేసేయాలి. వీ హావ్ టు స్విచ్ ఆఫ్ ద. ఇలా ఎక్కాలి పైకి ఇప్పుడు. అరే ఓకేనా పైన? స్లిప్పరీగా ఉంటది, జాగ్రత్తగా. వచ్చేగా కింద గట్టి పట్టుకో, హ్యాండిల్ పట్టుకో. ఇది సెకండ్ మౌంటైన్ అనమాట, ఎక్కుతున్నాము. ఫస్ట్ మౌంటైన్ అయితే క్లైమ్ చేసేసాము. ఈ సెకండ్ మౌంటైన్ ఇప్పుడు ఎక్కాలి పైకి. సపోర్ట్. We are top on the mountains. వీడియో తీరా తీస్తున్నా. వర్షం పడితే చాలా డేంజర్. నియర్లీ 4 దగ్గరలో ఉన్నాం. 1 km చాలా ఇబ్బంది పెట్టింది, కానీ ఇది చాలా లోయలా ఉంది. చూడండి, ఈ కొండ ఎక్కితే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. డాడీ అదే చెప్తున్నాడు. ప్రెసెంట్ అయితే కొంచెం బానే ఉన్నాం. హాల్ ఓకే. అసలు చాలా పైన వచ్చాం కొండలో. జాగ్రత్త, కింద కూడా చూడు. అసలు కింద అసలు ఎలా ఉందంటే కిందనే చూడాలి నువ్వు ఫస్ట్. చూడండి రూట్. పట్టుకో అలాగే పట్టుకో. ఇది హ్యాండిల్ పట్టుకుని అయితే ఎక్కాలి. సాహసం అనే చెప్పాలి. సాహసమే చెప్పాలి. ఇది మీరు ముందే చెప్పాలి కదా. ఇది ముందే చెప్పాలి కదా ఇలాంటి హైకింగ్స్ అయితే. అప్పటికి అడిగాను వెళ్ళే ముందు ఎక్కడికి రా అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. కొంచెం పైకి ఎక్కురా. ఎక్కడి నుంచో వచ్చాం, కింద నుంచి. వా అసలు వ్యూ చూడండి. వీనైతే అయి ఉంటుంది ఇప్పుడే. జస్ట్ మిస్. స్లిప్పరీ ఉంది. హ్యాండిల్ పట్టుకుని అయితే ఎక్కాలి. ఇట్స్ టూ మచ్ కష్టం ఉంది అసలు. రోడ్ అసలు బాగాలేదు. మొత్తం హైకింగ్ కదా, మొత్తం వెర్టికల్ మూడ్ ఉంది అసలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూట్ ఎలా ఉంది ముందుకి? చాలా ఓకే. స్లిప్పరీ. పైనుంచి వాడు అలా చూస్తుండే. చాలా కష్టం ఉంది. ఎలా ఉందా? ఇంకొక 2 km, జస్ట్ 2 km ఎక్కాలి. 1 km యూ కెన్. అమ్మా మామూలు కూర్చోబెడిపోయాడు అప్పుడే. ఇది చాలా మంది ఉన్నారు. और कितना किलोमीटर है? 2 घंटे लगेगा. 2 hours पड़ता है पैकी. 5:30. 1.5 hour के पेमेंट కూడా వచ్చాడు. వేర్ ఇస్ మనీ? కమింగ్ ఈస్ కమింగ్. ఇంకా 2 hours పడుతుంది అంట. వితౌట్ ఎక్విప్మెంట్స్ ఎలా ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు. మా వాళ్ళు ఇక్కడ వచ్చి ఆగిపోయారు. గైడ్ వస్తే చెప్తారు ఎలా ఎక్కాలి. గైడ్ వస్తున్నాడు. ఐ డోంట్ నో ఎలా ఎక్కాలి అసలు. నాచు ఉంది చూడండి అక్కడ. చాలా టఫ్ అసలు. మెల్లిగా ఆ మధ్య నుంచి వచ్చాం అసలు. ఆ పై నుంచి వచ్చాం. మా వాళ్ళు వస్తున్నారు, హైక్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళిపోతాను నన్ను వదిలేస్తే. టూ డిఫికల్ట్. బ్యాక్ కెమెరా దిక్కు. ఎలా రావాలంట? నుంచి రా.
చూడరా ముందు చూడరా అది చూడరా, అది ఎక్కాలట. ఇప్పుడు ఇది ఎక్కాలన్నమాట. ఇప్పుడే వాటర్ దొరికింది. అక్కడి నుంచి ఎక్కువ వచ్చాము. తీసుకున్నాను. అరే మీరు బాగానే వెళ్ళిపోతున్నారు రా. ఫుల్ ఫాగ్ అసలు. వావ్ సూపర్. అక్కడ ఆ వ్యూ పాయింట్ తీసుకున్నాం ఫొటోస్. ఫుల్ ఫాగ్ అనమాట. చాలా పురుగులు ఉన్నాయి అసలు. ప్రవీణ్ ఫొటోస్ ఎలా వచ్చాయి? సూపర్. క్యాప్ మీద పెట్టుకో. యాక్చువల్ గా ఆ ఫాగ్ వచ్చిన మూమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అస్సలు మర్చిపోలే సీరియస్లీ. అవి మెమోరీస్ అంతే. ఈ పురుగులే కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. కొంచెం పైకి వెళ్ళిపోతే చీకటి పడిపోతుంది. కూల్ కూల్. ఇంకొక 1 hour. అక్కడక్కడ షాప్స్ ఉంటాయి. ఇలాగా వాటర్ బాటిల్ నింకా అన్నీ ఉంటాయి. ఏమైనా తాగుతావా? पानी बॉटल कितना है? 50. कितना दूर है? ऊपर कितना है? पद కొంచెం వెళ్ళిపోయాయి. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా 1 km నడిస్తే అయిపోయాయి. బాగుంది. గార్డెన్ ఉంది మొత్తం. గార్డెన్ పై నుంచి వెళ్తున్నాం అసలు. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లతో కలర్స్ చేస్తాడంట. సో ఆ చెట్టు ఉంది కదా అక్కడ, ఆ పెద్ద చెట్టు దాంతో సాబన్ అంట. సో దాంతో కలర్స్ మేకింగ్ చేస్తారనమాట. సో ఇంకా కొంచెం పైకి ఎక్కాలి. చిన్న వాటర్ ఫాల్స్ ఇక్కడ. హియర్ మణికంఠ ప్రవీణ్ రాంబాబు మాట్లాడుతుంటే నోట్లో పురుగులు అయిపోతున్నాయి. నోట్లోకి దూరిపోతున్నాయి. మాట్లాడలేని సిచ్యువేషన్. ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి వస్తే మటుకు. దట్స్ ఎ గుడ్ ఐడియా. వర్షం పడితే ఓకే. ఇలాగా డ్రైగా ఉండి వర్షం పడలేనట్టు ఉంటే నాకు ఎందుకు సూచనలు కొడుతున్నాయి వర్షం పడుతుందేమో అని. నాకు డౌటే. ఏమంటారు గాస్? మేమైతే వర్షం పడదాన్ని అనుకుంటున్నాం. స్టేకి చాలా దారుణంగా ఉంటుందంట. చూద్దాం, లెట్స్ సీ. మధ్యన తెలుగు వాళ్ళు కలిసారు. ఐ థింక్ తిరుపతి అనుకుంటే వాళ్ళది. స్టే పైన ఎలా ఉందంటే పవర్ బ్యాంక్ నీ దాంట్లో పెట్టావా? అదే ఉంది. సో పెద్ద చీమలు ఉన్నాయంట. హోప్ సో ఉండకూడదు అనుకుంటున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. పైన స్టే ఈరోజు నైట్ ఫుల్ చెమటగా బట్ వర్త్. మీ వ్యూ మొత్తం ప్లేన్ సర్ఫేస్ కి వచ్చాం అనుకుంటున్నా. యాక్చువల్లీ గైస్ నేను ఒకటి చెప్పాలి. చెప్పు. ఎక్కడం బాగానే ఎక్కేసాం. దిగడానికి ఒక పాట చెప్తా. చెంబలక్కడ జారు మిఠాయి. అది మాత్రం పక్క. ఎక్కుతున్నాం, ఎంత హైక్ చేస్తున్నాం. బట్ దిగేటప్పుడు ఎట్లుంటుంది ఎటు. ఇట్స్ టూ డిఫికల్ట్. చాలా కేర్ఫుల్గా దిగాలి. చాలా కేర్ఫుల్గా దిగాలి. అరే ఫ్లైట్ తమన్నా అల్లు అర్జున్ ని పూలు తీసుకోవడానికి వెళ్తుంది కదా, తను కూడా ఎంత దూరం నడిచి ఉండదు. నేను నడిచాం.
ఇంకెళ్ళాలంటే చాలా దూరం. ఒకటి చెప్పేస్తుంది ఆల్రెడీ వెళ్ళిపోయి ఆల్రెడీ కిందకి ఇంకెళ్ళలేదు. ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం ఉంది. అసలు చుట్టూ ఇటుపక్క చూసిన కొండరే. ఆల్రెడీ మా ఊళ్ళు వెళ్ళిపోయారు చాలా దూరం. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చుట్టూ కొండలు. టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. బట్ ఇట్ వాస్ గుడ్. టూ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్. చిన్న చిన్న వాటర్ ఫాల్స్. ఐ థింక్ ఇంకా 1 hour పడుతుంది వెళ్ళినప్పటికి. బాగుంది. ఆ పైన కొండ నుంచి ఎక్కడి నుంచి వస్తామో ఇక్కడ కొండల నుంచి దిగేసి కొండలు ఎక్కుతున్నాము. ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పుడు జంగల్ లోపలికి వెళ్ళి మళ్ళీ ట్రెక్ చేయాలి. సో గైడ్ చెప్పండి తొందరగా మూవ్ అవ్వాలి, లేకపోతే ఫాక్సెస్ ఉంటాయంట. ఇబ్బంది అవుతుంది మళ్ళీ. హోప్ సో ఫాక్సెస్ అయితే ఏమి ఎదురు రాకూడదు. ఈవెన్ స్నేక్స్ కూడా ఉంటాయి. షార్ట్స్ వేసుకొని ట్రెక్ చేద్దామంటే అవ్వదు. ఫుల్ ప్యాంట్స్ వేసుకొని ట్రాక్ ప్యాంట్స్ వేసుకొని అండ్ సాక్సెస్ పెద్ద సాక్సెస్ వేసుకొని మంచిగా వేసుకోవాలి. బాగుంది. ఏయ్ హీరో గైడ్ సెక్యూరిటీ హీఈస్ మై గైడ్, నమ్మకం, ద గ్రేట్ లీడర్. ధైర్యం ఏ వాళ్ళ ఆల్మోస్ట్ 7 అవుతుంది టైము. అసలు పురుగులు అయితే నోట్లో వెళ్ళిపోతున్నాయి, ముఖం మీద వచ్చేస్తే చాలా ఇబ్బంది ఉంది. నగర్ మేనా ఇంకా 1 km ఉంది. నగర్ చాలా కష్టం అవుతుంది. ఆ గైడ్కి హిందీ చక్కగా రాదు, మా వాడు ఇంగ్లీష్లో బాగుతున్నాడు. ఇంకా అటు ఉంటుంది మా వాడుతుంది. 7 అయింది టైం, ఇంకా రీచ్ అవ్వలేదు. కొండల్లో ఎక్కడో ఉన్నాం చూడండి. ఐ డోంట్ నో వేరే. 6:30 అయింది. అరే ఇంకా రాదేంటి? అరే 6:50 రా. 6:30 6:50 అయింది, ఇంకా రాదేంటి? రాదేంటి కానీ పురుగులు చంపేస్తున్నాయి అసలు. ఫుల్ మంచులో ఉన్నాం, మేఘాల్లో ఉన్నాం. సో పాట వేసుకుందామా? మేఘాలలో వెళ్ళిపోతున్నదా. తర్వాత అరే ఫైనల్లీ మేమైతే దగ్గరికి వస్తాం. రీచ్ అయిపోయాం. అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి స్టే చేయాలి. అదే ఫైనల్లీ 7:10 అవుతుంది. సో 4 గడియేమో 7:10 అయితే వస్తాం. 8 kilometers. గ్రేట్. ఫైనల్లీ మేమైతే రీచ్ అయ్యాము. సో ఇక్కడ చిన్న చిన్న హట్స్ ఉన్నాయి. ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేయాలి. సో ఇక్కడ పవర్ కూడా లేదు, అసలు పవర్ లేదు. పవర్ లేదు అసలు. ఈరోజు నైట్ మొత్తం మాకు ఉంటుంది. మా వాడు సిగ్నల్స్ కోసం ఇక్కడ 1 జియో ఒకటే సిగ్నల్స్ వస్తుంది. 1 పాయింట్ కూడా 1 పాయింట్ వస్తుంది. సో ఇది మా పరిస్థితి. మొత్తం ఫాల్ అసలు. ఇక్కడ స్టే చేయాలి నైట్. ఈరోజు నైట్ ఈ రూమ్ ఇక్కడ ఉన్నాయి, ఈ టెంట్స్ లోపల స్టే చేయాలి. మా వాళ్ళు ఏదో వాటర్ తాగుతున్నారు. 50 రూపీస్ అమ్మంతా. ఆ ముంత నీళ్ళంటే 50 రూపాయలు అంట. ఇక్కడ చిన్న ఫైర్ వేసారు, ఫైర్ క్యాంప్ చిన్నది వేసారు. మేమైతే కొండపైకి వస్తాం అన్నమాట.
సో చిన్న ఇక్కడ ఫైర్ క్యాంప్ వేసాము, చిన్నదే. అక్కడ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో స్టే చేయాలి. ఇక్కడ పవర్ ఏం లేదు. చాలా అడ్వెంచర్ ఉంది అసలు, చాలా కష్టం. ఇది ఈరోజు నైట్ స్టే అనమాట. అప్పుడు పడుకున్నాడు. సో లగేజెస్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఒక ఇక్కడ హౌస్ ఉంది. సో నైట్ స్టే చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ నైట్ ఉండడానికి 4 members అండ్ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ క్యా ఖానా లఖాయిగా చావల్ దాల్ అండ్ సబ్జీ రోటీ సబ్జీ అన్ని పెడతారు అనమాట. మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుంది. నాస్తా క్యా रहता है? మ్యాగీ లేకపోతే పూహా ఉంటది. సో మొత్తం వింటేజ్ టైప్ అనమాట ఇక్కడ ఇల్లు. సో వీళ్ళందరూ ఉన్నారు. సో మేము మొత్తం మాట్లాడుకున్నాము, 1600 మాట్లాడుకున్నాం 4 members అనమాట. నైట్ స్టే, ఫుడ్, మార్నింగ్ టిఫిన్ అనమాట. గైడింగ్ మేము సపరేట్గా మనీ మాట్లాడుకున్నాము 2000 ఎంత. సో ఇదనమాట ఈరోజు మా నైట్ స్టే. కుకింగ్ అవుతుంది. కుకింగ్ అయితే ఇంకా సబ్జీ ఆలూక సబ్జీ, అది దుంపర కూర అవుతుంది. అక్కడ రైస్ అవుతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్స్ ఇస్తాను, మీరు రిఫర్ చేసి అక్కడ ఉండొచ్చు. ఓకేనా? ఫోన్ నెంబర్ మా వాడు చాలా కష్టపడుతున్నాడు ఫైర్ కోసం. అక్కడ ఫైర్ క్యాంప్ వేసాము, మొత్తం చీకటి ఇక్కడ. గైస్ ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మంట వచ్చిందంట, ఫీల్ అవుతున్నారు. కూర్చోరా. మేమైతే ఫైర్ క్యాంప్ చిన్నది వేసుకున్నాం ఇక్కడ. మొత్తం చీకటే, ఏం కనిపించదు. ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు. సో నైట్ ఈ ఇంట్లో అయితే స్టే చేస్తాం. చెప్పరా? పీతలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే మా ఊడు సుసుకి వెళ్ళి వచ్చాడు, అక్కడ చాలా చూసాడు. పీతలు చాలా బాగున్నాయంట. ఏందిరా? సో ట్రెక్కింగ్ ఎలా అనిపించింది? పైన వ్యూ ఎట్లా అనిపించింది? అంటే ఆల్రెడీ ముందు చాలా ట్రెక్కింగ్స్ కి వెళ్ళాను, చాలా వాటర్ ఫాల్స్ కి. అంటే నైట్ స్టే చేయలేదు. స్టే చేసిన అది హోటల్ రూమ్ లో. ఇలా అయితే నాకు ఫస్ట్ టైం. నేను చేసాము, అది లోకల్లో చేసాం కాబట్టి మాకు అంత ఫీల్ లేదు. ఇప్పుడు చేసింది లోకల్ కాదు, నాన్ లోకల్ కాబట్టి మాకు ఇక్కడ ఎలా ఉంటుందో అదేమీ మాకు తెలీదు. సో మేము అలా అనుకోకుండా, ప్లాన్ చేసుకోకుండా అలా ఫ్లోలో వచ్చేసాం. కానీ మాకు అన్ని బాగా అయ్యాయి. అది కూడా చెప్పురా. బయట చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా కష్టాలు పడ్డాం. అప్పుడప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా అయిపోయింది. నేను ఆపుకుంటే కలిసి వచ్చింది. ఇది యాక్చువల్లీ చాలా మట్టుకు చాలా ఫోర్ట్స్, చాలా హిల్స్, ఇంకా చాలా ఉంటాయి. ఎక్కువ 70 degrees 80 degrees అంటారు. ఇది నాకు తెలిసి నేను నా ఫ్యూచర్లో నా పాస్ట్లో చేసిన దానికన్నా ఇది చాలా స్లాంటీగా ఉంది. కానీ దీనికి ఒకసారి వస్తే మటుకు లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు ఒకసారి భరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంజాయ్ చేయండి. మీకు ఒక ట్విస్ట్ చూపిస్తానండి. ఇక్కడ కొండ చీమలు ఉన్నాయి, చిన్న చిన్న చీమలు. భయం అవుతుంది నైట్ టైం ఎలా పడుకోవాలి ఏంటో. మొత్తం చీమలే. మరి మా అడవిలోనే ఉన్నాం రా, మొత్తం చీమలే. సో ఇక్కడైతే సిగ్నల్స్ లేవు బిల్కుల్. ఓన్లీ ఒక జియో ఉంది, అది కూడా అక్కడక్కడ వస్తుంది అనమాట. పట్టుకుంటే జస్ట్ సింగిల్ పాయింట్ వస్తుంది. మా వాడు ట్రై చేస్తున్నాడు. వచ్చిందా? నాకు వచ్చింది. ఇంట్లో కాల్ చేసి ఇప్పుడే చెప్పాను నేను. అస్సలు సిగ్నల్స్ అయితే మా వాడు చాలా కష్టపడుతున్నాడు. సో మొత్తానికైతే మాకు నైట్ డిన్నర్ రెడీ అయిపోయింది. రోటీ, దాల్, ఆలూ, ప్యాజ్, సమ్ చట్నీ. అడు కాదు, ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ. హౌ వాస్ దట్? మిక్స్డ్ వెజ్. మాకు వీళ్ళు స్టే ఇచ్చారు, నైట్ స్టే ఇక్కడ. ఆచారాలు కూడా ఇచ్చారు. మొత్తం మంచి 5 స్టార్ ఫుడ్. అలాగే ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఇది దొరకడమే ఎక్కువ కొండపైన. సో అతను మా గైడ్. సో ఇతను ఇక్కడ రూమ్ మాకు చూపించారు అనమాట. సో ఇది మేమైతే టెంట్ లో పడుకున్నాం అందరం. పెద్ద టెంట్.
హ్యాస్ లైక్ కేదార్నాథ్ టెంట్ అనమాట. హాయ్ గైస్.